మున్నా వచ్చేస్తున్నా. నమస్తే. బయట మన వాళ్ళు పార్కింగ్ ఒప్పుకోలేదు, అందుకనే ఇలా. నేను మార్గదర్శిలో చేరాను. మొన్న మధ్యన ఒక గన్ కొనుక్కున్నాను. ఎవడు రాడు? దామోదర్ రెడ్డి. ఎక్కడుంటాడు? హలో అంకుల్, మీ గురించి మన మున్నాయి చెప్పాడు. అంకుల్, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. బావ కళ్ళలో ఆనందం కోసం, అక్క కళ్ళలో ఆవేశం కోసం మనుషులు మర్డర్ చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ఏ సంబంధం లేని నాలాంటి వాళ్ళ కోసం ఏంటిదంతా? సంబంధం లేదా? ఏందా బట్ట చూస్తా ఉండవు? అదే పని నీ ఎంటపడేదానికి మేమేమన్నా నీ ఫ్యాన్సా? 6 ఏళ్ల క్రితం నా మనుషుల్ని కొట్టినా, అయ్యపోయిన బాధలో ఉన్నామని వదిలేసిన. 5 ఏళ్ల క్రితం నా ఆస్తిని కొల్లగొట్టినావు, ఉద్యమంలోకి పోయిన ఊపులో ఉన్నామని ఊరుకున్నా. నా ఊళ్ళల్లో మీటింగులు పెట్టినావు, నా భూముల్లో జెండాలు పాతినావు. నా సామ్రాజ్యాన్ని వదిలేసి సిటీకి వచ్చి సెటిల్మెంట్ చేసుకుని బతికే స్థాయికి తిప్పేశావు. టైం బాగలేదనుకున్నా, నా ఆధిపత్యం మీద కొట్టినావు. దేవుడు దయలేదనుకున్నా, కానీ 8 నెలల క్రితం నువ్వు నా గుండెల మీద కొట్టినావు, గుర్తులేదా? వాడెవడో తెలుసా? నా కొడుకు, దామోదర్ రెడ్డి చిన్న కొడుకు. పులిలా తిరగాల్సిన వాడు. పేషెంట్ల విక్రమ్ హాస్పిటల్లో బెడ్ మీద పడున్నాడు, కోమాలో. 8 నెలల నుంచి మనకొస్తే కష్టం, మనకు కావలసిన వాళ్ళకొస్తే అది నరకం. నరకం. అది చెప్పడానికి ఇవన్నీ. స్నేహితుల్ని కిడ్నాప్ చేసే రౌడీలు, పిచ్చెక్కినట్టు పరిగెత్తించే కార్లు, కళ్ల ముందు పేలే బాంబులు, ఇవన్నీ ఎలకని చంపడానికి ఎరవేసే ఉల్లిపాయ లాంటివి. ఇవన్నీ ఎందుకు చేశానో తెలుసా? నువ్వు చావుకి భయపడకూడదు, బతకడానికి భయపడాలి. భయం అదెలా ఉంటుందో నాకు తెలియదు, కానీ అవతల వాళ్ల కళ్లలో దాన్ని చూస్తుంటే నాకు బాగుంటుంది. ముఖ్యంగా నీ కళ్లలో చూస్తే ఇంకా బాగుంటుంది. మీరు చెప్పిందంత విన్నా ఒక్కడనిపిస్తుంది అంకుల్. మీకు అన్నీ ఉన్నాయి. డబ్బు, పేరు, అధికారం, తొక్క, తోలు, మట్టి, మశానం అన్నీ ఉన్నాయి, ఒక్క భయం తప్ప. ఇప్పటిదాకా మీరు ఎదుటి వాళ్ళు భయపడుతుంటే చూడడం తప్ప మీరు ఎప్పుడు భయపడలేదు, అంతేగా? ఇది అసలు ఇష్యూనే కాదు. విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. బుల్లెడే, అంకుల్ చెప్పు, నేను మాట మీద నిలబడే మనిషినని. మీ చేత భయంతో ఉత్సవోహించే పూచి నాది. దూరం గారు నీ. హరే కృష్ణ 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 హరే హరే. బూతులు మాట్లాడడం మానేసాక ఎందుకు స్వామి నాకు ఇలాంటి సంజయ్ కూల్డౌన్ కూల్డౌన్. అంకుల్, మన ఇద్దరి మధ్య గొడవ ఎందుకు అంకుల్? మన ఇద్దరం కలిసి ఒక టీమ్గా పనిచేద్దాం ఏంటి? చెప్పానుగా, నీ పని అయిపోయినట్టే. ఖచ్చితంగా ఇస్తాను. గ్రాముల్లో, కిలోల్లో కాదు, టన్నుల లెక్కనిస్తాను. భయం భయం భయం. చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే. ఓం వ్యాసం వసిష్ఠప్తారం సక్నేహమపోత్రం కల్మషం పరాశరాత్మజం వందే సుఖదాంతం తపోనిధిం. పెళ్లి తర్వాత కలుద్దామండి.
నో ప్రాబ్లం బాయ్. దానికి ఇష్టం లేదు నాన్న. నీకు ఇష్టమనే చేశాను నీ పెళ్లి. దాని మోహన్ చూసావా ఎలా ఉందో, ఏడుపు మోహన్ వేసుకొని. మీ నాన్నకి చెప్పొచ్చు కదా ఇష్టం లేదని. చెప్పాను, నా లవ్ స్టోరీ బయటికి తీస్తున్నాను. అమ్మో ఇప్పుడు అవన్నీ ఎందుకులే. ఉంగరాలు మార్చుకోండమ్మా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ నారాయణ నమోస్తుతే శరణాగత దీనార్థ సర్వశార్థహరే దేవి నారాయణీ నమోస్తుతే. నిశ్చార్థం అయిపోయిందా? ఎందు బుల్రెడ్డి మనసులో అయినామా గడియారంలో అయిందా? వాళ్లే కొంచెం తొందరపడినారు, అయినా పర్లే. చూడు సామె, ఉంగరం వాడికిచ్చి అమ్మాయిని రెడ్డి పెద్ద కొడుకిచ్చి. భయపడద్దు, వాడు నా రెండో కొడుకుల రౌడీ కాదు. నీ కూతుర్ని బాగా చూసుకుంటాడు. కట్నం కూడా అక్కర్లేదు. నేను రౌడీలు గుండాల పేర్లు చార్జ్షీట్లు రాయడానికి వాడతాను, శుభలేఖలు రాయడానికి కాదు. నాకు 1000 కోట్ల ఆస్తుందబ్బా. 100 కేసులు కూడా ఉన్నాయిగా, అవన్నీ మాకెందుకండి? మీరు వెళ్తే నాకు బోల్డ్ పనులున్నాయి. నిశ్చితార్థానికి ముందే నిజం చెప్పాం మనం. ముందే చెప్తే ఏమవుద్దో చూసినావా? అందుకే ఉంగరం దొరికి నాకు వచ్చినాడు మీ నాయన. మా బిడ్డే నాయన అరెస్ట్ అయినాడంటే పిల్లని ఇవనే చచ్చిపోయినాడని చిన్న అబద్ధం చెప్పించాం. మీ అమ్మాయి జాతకం చాలా మంచిదమ్మా. ఇట్టా ముహూర్తం కుదిరింది, సామి కట్టా బెయిల్ దొరికింది. జైలు నుంచి సరాసరి ఇట్నే రావడం, అరగంట నుంచి కారులో బయట వెయిటింగ్. ఉంగరం దొరికి నాకు వద్దామని. మీ మీద కోపంతో ఈ పెళ్లి చెయ్యట్లేదబ్బా. మీ అమ్మాయి అది ఆడేవాడు బాయ్ ఫ్రెండ్, వాడి మీద కోపంతో చేస్తున్నాను. రేపు పొద్దుగాలే 10:20కి బాగుందని చెప్పారు. బాగుందని సాము ఊరుకోడుగా, ఇద్దరికి పెళ్లి చేసేస్తాడు. మీరు అక్కయ్య గారు వచ్చేయండి. నువ్వు వెళ్ళి కార్లో కూర్చో. అమ్మా నువ్వు కూడా. దామోదర్ రెడ్డి, నేను పోలీసుని. ఇలాంటి బెదిరింపులు నాకు కొత్త కాదు. తలుచుకుంటే నేను రౌడీలా బిహేవ్ చేయగలను. దయచేసి నన్ను ఆ స్థితికి దింపొద్దు. నేను దిగడం మొదలెడితే ఇది బిగినింగ్. ఎండింగ్ ఇంకెంత వరస్ట్గా ఉంటుందో నువ్వే ఆలోచించుకో. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. చూడబ్బా, ఆడపిల్ల తండ్రిగా వస్తే సాము పక్కన మండపంలో ఉంటావు, మర్యాదగా ఉంటది. లేదా పెళ్లికి హోమ్ మినిస్టర్ వస్తాడు, గేటు కాడ సెక్యూరిటీగా పడి ఉంటావు. పెళ్లి జరిగేదైతే ఖాయం. అమ్మా నువ్వైనా చెప్పు నీ పెనిమిటికి. నేను సైతం ప్రపంచాగ్ని సమితిని ఒక్కటి ఆహుతిచ్చాను. వా ఎంత వండర్ఫుల్గా వచ్చింది, చాలా వండర్ఫుల్గా వచ్చింది, చాలా ఒరిజినల్గా కూడా ఉంది. గుడ్ మార్నింగ్ అంకుల్. నేను ఎంగేజ్మెంట్ అయిపోయాక దామోదర్ రెడ్డి వచ్చాడా? వస్తాడు, ఎందుకు రాడు? నీకు కాబోయే అల్లుడు వాడికి ఆల్రెడీ కొడుకు. వాడు బెదిరించి బాగిని పట్టుకుపోయాడు. రేపు పొద్దునే పెళ్లి. ఐ రైట్? బాగిన తన ఇంట్లో పెట్టుకున్నాడు రా. గుండాలు గన్నులు కత్తులతో చుట్టూ తిరుగుతున్నారు. గోండాలు కత్తులు, ఓ 40-50 కుక్కలు కూడా ఉన్నాయి. కుక్కలా? ఆ, అబ్బా కుక్కలు అయితే మన వల్ల కాదు అంకుల్. ఏదో రౌడీ గుండాలు అయితే మేనేజ్ చేయొచ్చు, కానీ కుక్కలకి మనకి లాంగ్వేజ్ ప్రాబ్లమా? పని పారిపోదంటే వాడికి 4, మనకి 2 కాళ్ళు. గబుక్కుని దొరికిపోయి పిక్క కుక్క పట్టుకున్నాయి అనుకోండి, నాకు అసలే పిక్కలేదు. హత్య గబుక్కుని ఇక్కడ పట్టుకుంటే కుక్క చావేగా. కుక్క చావంటే మన కుక్కను చంపడం కాదు, కుక్క చేతిలో మనం చావడం. దాన్నే కుక్క చావు అంటారు. ఏదోలేండి, నా బాధలో నేను పడి బాగి బిల్డ్ ఆప్ చేస్తాను, ప్రాబ్లం లేదు. అంకుల్ అక్కడ ఉండాల్సిన వాడిని ఇక్కడికి ఎలా వచ్చినా అదే అద్భుతం. అంటే నమ్మాలి, మరి నమ్మితే హ్యాపీగా ఉంటుంది అంకుల్. ఓ చాయ్ తాగేసి మీరు ఇంటికి వెళ్ళి శుభ్రంగా పడుకొని పొద్దున్న లేచి మీ నచ్చిన కొడేసి పెళ్లికి వెళ్ళండి. ఆ తర్వాత ఏం జరుగు నేను చెప్పను అంకుల్, నాకు చాలా సిగ్గు. వెండి తెరపై చూడండి. వస్తాను అంకుల్.
నమస్తే, బాగున్నారా? కంగ్రాచులేషన్ సార్. భోంచేసి వెళ్ళండి. తప్పకుండా. పక్కకి జరుగు. నమస్తే. ఏంది డ్రెస్? ఏంది బుల్రెడ్డి చెప్పలేదా? ఏంది చెప్పేది? పెళ్లి కూతురు ఎట్టా ఉండదు, పీటల మీద కూర్చునేదానిలాగా ఉండదా, సినిమాలకు పోయేదానిలాగా ఉన్నది. ఏయ్ పంచెత్తకరారా. అన్నా ఫోన్. హలో అన్నా నేను సిద్ధుని మాట్లాడుతున్నా అన్న. చిరుబాబు కనిపించట్లేదు. హాస్పిటల్ మొత్తం ఎత్తికామన్నా. వాళ్ళందరికీ ఫోన్ చేశాను. సార్ నేను కూడా కుంఫు నేర్చుకుంటాను సార్. కుంఫు నేర్చుకుంటాను నువ్వు కూడా? సార్ సర్టన్లీ నేర్చుకో. ఈరోజు జాయిన్ అయిపోతాను సార్. ఈ రోజు జాయిన్ అయిపోతా సార్. చూడు నీళ్ళు చాలా హుషారు ఉంది. చూడు కుంఫు నేర్చుకోబోయే ముందు వార్మప్ చేయాలి. వార్మప్ చేయడం అంటే తెలుసా? తెలీదు సార్. ఇలా బాడీని బాగా లూజ్ చేసుకో. బాడీని బాగా లూజ్ చేసుకుంటే మనం అని ఫైటింగ్ చేయబోయే ముందు ఇంకొకసారి వార్మప్ చేసుకొని సార్ సార్ ఓకే. ఏం భయపడకు. నీలాంటి కొత్త కుర్రోళ్ళకి కుంఫు నేర్పించడానికి ఇలాంటి బ్యాచ్ ని పిలిపిస్తాను సార్. ఈ బ్యాచ్ తో మనం ప్రాక్టికల్ గా నీకు నేర్పిస్తాను. దాన్ని చూసి నువ్వు బాగా నేర్చుకో. అలాగే ఇది చిన్న ట్రయల్ పార్ట్ లాంటిది. దిస్ ఇస్ ఆల్ అమెరికన్ స్టైల్ బాక్స్. ఐ యామ్ గోయింగ్ టు షౌట్ ఇట్. ఫిరోజ్ ఆడు వాళ్ళకేం భయపడతావు?